హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ కాకపడిస్తున్నాయి. ఎమ్మెల్సీ స్థానాన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలని అటు బీజేపీ ఇటు ఎంఐఎంలు పోటీ పడుతుండటంతో ఆసక్తి మరింతగా పెరిగింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లు రెండు కూడా ఎన్నికల్లో దూరంగా ఉంటున్నాయి. అభ్యర్థులను బరిలో నింపకుండా కాంగ్రెస్ పార్టీ ఏమో ఎంఐఎం మద్దతుగా ఉంది, బీఆర్ఎస్ అయితే స్తబ్దుగా ఉంది. ఈసారి రాజకీయ సమీకరణలు చూస్తే బీఆర్ఎస్ బీజేపీ ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న అనుమానాలకు ఒక నివృత్తి ఏర్పడినట్టు అవుతుంది. కానీ తామిద్దరం ఏకం కావడం లేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ ఇటు బీజేపీ నేతలు కానీ స్పష్టం చేయడం జరిగింది. అదే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే దీంట్లో ఓట్లు బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 112 ఓట్లు ఉంటాయి. దీంట్లో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్-ఆఫీసర్ సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఓట్లు వేయడం ద్వారా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకుంటారు. అంటే ప్రస్తుతం 212లో 57 ఓట్లు ఎవరికైతే వస్తాయో వారు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడతారు. ప్రస్తుతం అత్యధికంగా ఓట్లు కలిగిన ఎంఐఎం పార్టీ 49 స్థానాలు ఉన్నాయి. 49 స్థానాలు ఉన్నటువంటి ఎంఐఎం, 24 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇవి రెండు కలిస్తే 63 స్థానాలతో సునాయాసంగా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటాయి. మొన్నటి వరకు అదే అనుకున్నారు. ఏకపక్షంగా అవుతాయి, దాదాపుగా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ప్రచారం జరిగింది. దీంతో ఎంఐఎం తరఫున మీర్జా రియాజుల్ హాసన్ నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత బీజేపీ కూడా ఒక్కసారిగా రంగంలోకి దిగి గౌతమ్ రావుని అభ్యర్థిగా నియమించి ఆయన చేత నామినేషన్ వేశారు. దాంతో ఇప్పటివరకు ఏకగ్రీవంగా సాఫీగా జరుగుతాయని ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉత్కంఠ ఏర్పడింది. వీళ్ళిద్దరే కాకుండా ఇద్దరు ఇండిపెండెంట్ నామినేషన్లు వేశారు. ప్రస్తుతం బలాబలా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 14, బీఆర్ఎస్కి 24, బీజేపీకి 25, ఎంఐఎంకి 49 స్థానాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్ ఎంఐఎం ఈ రెండు పార్టీలు కలిసి సునాయాసంగా 63 ఓట్లతోటి ఎమ్మెల్యే స్థానం దక్కించుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే మనం ఇటు ఎంఐఎం చూస్తే ఇటు బీజేపీ బీఆర్ఎస్ కలిసినప్పటికీ మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. ఆ మరికొన్ని ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయన్నది ఇప్పుడు ప్రస్తుతం చర్చగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత చాలామంది కార్పొరేటర్లు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్లో కొంతమంది చేరారు, కొంతమంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఇలా సమీకరణాలు అటు ఇటుగా ఉన్నాయి. దాంతో ఎవరికి ఓటు వేస్తారనేది ఈసారి అనుమానాస్పదంగా మారింది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం మమేకమై కాంగ్రెస్ ఇవి రెండు కూడా మద్దతుగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం మీద కొద్దిగా గుర్రుగా ఉంది. మొన్నటి వరకు అధికారం ఉన్నప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి ఎంతో సన్నిహితంగా మెలుగుతూ కాంగ్రెస్ పార్టీకి అండదండంగా ఉంటూ కొనసాగింది. అయితే ఎప్పుడైతే ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం మారిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, సాధారణంగా ఎంఐఎం పార్టీ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి మద్దతుగా ఉండడం అనేది ఆ పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎంఐఎం కాంగ్రెస్ పంచన చేరింది. ఈ కాంగ్రెస్ పంచన చేరడమే కాకుండా బీఆర్ఎస్ పైన కూడా శాసనసభలో కావచ్చు, బయట కావచ్చు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి మధ్య వైరం నెలకొంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొవద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు మీ మనసుగా మారింది. మొన్నటి వరకు 22 స్థానాలు ఉన్నటువంటి బీజేపీకి 3 ఎంపీలను కొత్తగా కలపడం జరిగింది. వాళ్ళు చేవల నుంచి గెలిచిన కొండ విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్గిరి నుంచి గెలిచినటువంటి ఈటల రాజేందర్, తర్వాత ఉత్తరప్రదేశ్ రాజ్యసభ నుంచి వచ్చినటువంటి డాక్టర్ లక్ష్మణ్, వీళ్ళు ముగ్గురు కూడా అదనంగా రావడంతో దీని బలం బీజేపీ బలం 25 చేరుకుంది. ఇప్పుడు 25 బీజేపీ, 24 బీఆర్ఎస్ ఉన్నారు. ఇవి రెండు కలిపి 49 ఓట్లు వస్తాయి. 57 ఓట్లకి చాలా వరకు తక్కువగా ఉన్నాయి. ఈ మిగతా బ్యాలెన్స్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని తీసుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి పావులు కదుగుతున్నారు. బీజేపీ ఒకసారి రంగంలో దిగిందంటే ఆశ్రమాసిగా ఉండదు, ఏదో పక్క ప్లానింగ్తో దిగిందని చెప్పి ఇరు వర్గాలు భావిస్తున్నాయి. మొన్నటి వరకు ఎంతో ధీమాగా ఉన్నటువంటి ఎంఐఎం కూడా బీజేపీ రంగంలో దిగ్గానే కొంత కలవరపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు ఏప్రిల్ 23న ఎన్నికల పోలింగ్ ఉంటుంది, 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆలోగా ఈ సమీకరణలు చేసి 112 ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారో వాళ్ళు నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు ప్రస్తుతం సమస్యగా మారింది. ఎంఐఎం మీద ఈ ప్రతీకారం తీర్చుకోవాలంటే బీజేపీకి ఇది చక్కటి అవకాశంగా బీజేపీ పేర్కొంటుంది. ఈ విధంగా అయినా సరే ఈ ఎన్నికల్లో విజయం సాధించి తమ సత్తా చూపించాలని చెప్పి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు పెత్తనం సాగిస్తున్నారన్న ప్రచారం ఎక్కువగా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ముఖ్యులు కావచ్చు బీఆర్ఎస్ మీద చాలా గుర్రుగా ఉంటున్నాయి. ఇదే అవకాశంగా వాళ్ళు కూడా భావిస్తున్నారు. ఎప్పుడైతే ఈ పార్టీ కాంగ్రెస్లో ఉన్నటువంటి సభ్యులు బీఆర్ఎస్ ఎంఐఎంకి వేయకుండా బీజేపీ అభ్యర్థి కానీ ఓట్లు వేసినట్లయితే అనుకున్న ఫలితాలు తారుమారు కావడం, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ అధికారంలోకి అంటే ఎమ్మెల్సీ గెలుచుకోవడం అనేది ప్రస్తుతం జరుగుతుంది. మేయర్ ఎన్నికలు ముందున్నాయి కాబట్టి అప్పుడు మేయర్ ఎన్నికలకు అనువుగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి
కార్పొరేటర్లందరూ కూడా ఎంఐఎంకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎంఐఎం రాబోయే ఎన్నికల్లో మేయర్ స్థానంకి వచ్చేటప్పటికి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంలు ఇద్దరు కూడా మిత్రపక్షాలుగా రంగంలో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ బీజేపీ ఇవి రెండు ఎంతవరకు ఒకటైతాయన్న దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఎవరికి వాళ్ళు మా ఇద్దరికి సంబంధం లేదు, అలా పొత్తు పెట్టిన అవకాశం లేదని చెప్తున్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ సభ్యులు బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గౌతమ్ రావుని గెలిపించే అవకాశం ఉన్నాయని చెప్పేసి బయట పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే బహిరంగంగా పదే ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతున్నాయని చెప్పేసి ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి పదే ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక పక్క ఎంఐఎం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని ఒకసారి ఓటమి పక్షానికి తీసుకెళ్ళడానికి ఇదే సరైన మార్గంగా బీఆర్ఎస్ చాలా గట్టి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా బీజేపీ శత్రువు అయినప్పటికీ ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా గౌతమ్ రావుని గెలిపించినట్టయితే ఈ రెండు పార్టీ దెబ్బ కొట్టినట్టు అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రాజకీయ సమీకరణలు ఎలాగుంటాయి ఏంటన్నది ఈ ఎన్నికల ఫలితాలు బట్టి తెలుస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈ పార్టీల వ్యవహార శైలి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకు ఈసారి జరిగే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగానూ చర్చనీయంగా మారాయి.